నీ సముఖములో నిలిచి నేను ఆరాధించే భాగ్యమును మాకు దయచేస్తున్నందుకు నీ స్తోత్రాలు నాయన. లోకములో ఎందరికో లేని భాగ్యమునైన మట్టి కణముల వంటి మట్టి పురుగుల వంటి మాకు నువ్వు దయచేస్తున్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ఈ ఉపవాస కొడుకులు ఇప్పటి వరకు నీ సన్నిధిలో మమ్మల్ని నిలువబెట్టి నీతో కలిసి మేము ఆనందించడానికి మీరు కృప దయచేశాను. ఈ సమయమందు నీ దాసుడు ప్రార్థిస్తుండగా కూడి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మరి దీవించి ఆశీర్వదించండి. ఎవరు ఏ ఉద్దేశంతో నీ సన్నిధికి వచ్చారో వారి ఉద్దేశాన్ని సఫలపరచండి. ఈ రాత్రి ఇంకా రావలసిన వారు ఉన్నారు నాయన. నీ చిత్తమైతే ఇప్పుడైనా వారిని మీరు నడిపించమని నేను ప్రార్థిస్తున్నా. ఒక ఆత్మ కూడా విడిచిపెట్టబడటం నీకు ఇష్టం లేదు. అంతటా అందరూ రక్షణ పొందాలని నీవు ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టారు. నీవిచ్చినటువంటి ఈ రక్షణ భాగ్యము ఏ ఒక్కరు పోగొట్టుకుని నిమిత్తము ప్రతి ఒక్కరు మారు మనసు పొందడానికి మీరు కృప దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బ్రతిమాలు వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చదువుబడిన యొక్క లేఖన వాక్యము దినవృత్తాంతముల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రవక్త అయినటువంటి నాతాను మహారాజు అయినటువంటి దావీదు దగ్గరికి వచ్చి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసి, లోకములో గనులకు ఏ పేరైతే కలుగుతుందో, ఏ ప్రతిష్ఠ అయితే కలుగుతుందో, ఏ గౌరవం అయితే కలుగుతుందో, ఏ మహిమ అయితే కలుగుతుందో అవన్నీ కూడా నేను నీకు కలుగజేసేది. ఎందుకు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు ఈ విషయాన్ని మరొకసారి దావీదుకి గుర్తు చేస్తున్నాడు అంటే, చాలా సందర్భాలలో మనల్ని మనం ఏం చేసుకుంటామంటే హెచ్చించుకుంటూ ఉంటాం. ఎందుకంటే మన జీవితంలో జరిగిన సంఘటనలు కావచ్చు, లేక మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన కావచ్చు, ఇవన్నీ కూడా మనల్ని మనం హెచ్చించుకోవడానికి ఎంతగానో దోహదపడుతూ ఉంటాయి. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనము హెచ్చించుకున్నట్టు తగదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తన్ను తాను హెచ్చించుకున్న వాడు ఏమవుతాడటండి? తగ్గింపబడతాడు. తన్ను తాను తగ్గించుకుని వాడు ఏమవుతాడు? హెచ్చింపబడతాడు. దావీదు విషయంలో ఎప్పుడైతే దావీదు ఈ రకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు, దేవుడు నాతాను ప్రవక్తను పంపించాడు. దావీదు యొక్క ఆలోచన ఏంటంటే, ఒక ఘనమైనటువంటి కార్యం చేయాలనుకున్నాడు దేవుని కొరకు. ఏం చేయాలనుకున్నాడు? ఒక ఘనమైనటువంటి కార్యం చేయాలనుకున్నాడు. ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే, దావీదు యొక్క జీవితము ఎప్పుడు దావీదు మర్చిపోలేదు. గొర్రెలు కాసుకొని నన్ను తీసుకొచ్చి దేవుడు ఎంత గొప్ప స్థితిని ఇచ్చాడన్న ఆలోచన దావీదు ఎప్పుడు కూడా మర్చిపోలేదు. అయితే ఇప్పుడు దావీదు యొక్క ఆలోచన ఏంటంటే, నా దేవునికి నేను ఒక మందిరాన్ని కట్టాలి. ఒక ఘనమైన కార్యం అంటే ఏంటండి? నా దేవునికి నేను ఒక మందిరాన్ని కట్టాలి. దాని కొరకు మరి నేను నేర్పరగలిగిన పనివారితోటి భూమి మీద ఇప్పుడు వరకు ఎవరు కట్టనటువంటి రీతిలో దేవుడు నివసించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి మందిరాన్ని కట్టాలని దావీదు ఆలోచన. చూడండి, బైబిల్ గ్రంథములు దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఈ 17వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదవండి. ఏటమ్మా? ప్రవక్త అయినటువంటి నాతాను పిలిచి దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటునున్నదని చెప్పగా, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయం మందున్నదంతయు చెయ్యమని దావీదుతో నేను దేవునికి స్తోత్రం. దావీదు ప్రవక్తను పిలిచి, ఎవరండి? నాతాను ప్రవక్తను పిలిచి
తన హృదయంలో ఉన్న ఆలోచన చెప్పాడు. నేను దేవదారు మ్రాణులతో కట్టినటువంటి రాజనగర్లో నేను జీవిస్తున్నాను. నా దేవుడు తెరల చాటున నివసిస్తూ ఉన్నాడు. నా దేవునికి ఒక శ్రేష్టమైనటువంటి స్థలాన్ని, ఒక మందిరాన్ని కట్టాలి అనేటువంటి ఉద్దేశాన్ని ప్రవక్త అయినటువంటి నాతాను దగ్గర దావీదు తెలియజేసినప్పుడు నాతాను అన్నాడు, రాజా, నీ హృదయము సరిగా యోచించినది గనక నీ హృదయంలో ఏ తలంపు అయితే ఉందో, ఏ ఆలోచన అయితే ఉందో దాని అంతరి ప్రకారం మీరు చేయమన్నారు. ఇది ఎవరి యొక్క ఉద్దేశం? నాతాను యొక్క ఉద్దేశం. దావీదు యొక్క ఉద్దేశాన్ని, దావీదు యొక్క ఆలోచనను నాతానుకు తెలియజేసినప్పుడు నాతాను కూడా తన ఉద్దేశాన్ని తెలియజేశాడు. ఇవి మనుషుని ఇచ్చ నుండి పుట్టినటువంటి మాటలు. దైవ చిత్తం వేరుగా ఉంటుందండి. మానవ ఆలోచనకు, మానవుని యొక్క హృదయ తలంపులకు వేరుగా ఉన్నది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన. ఆయన అంటున్నాడు ఒక సందర్భంలో, మీ ఆలోచనకు నా ఆలోచనకు, ఆకాశమునకు భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో నా ఆలోచన మీ ఆలోచన అంత వ్యత్యాసం అవుతుందండి. అర్థమవుతుందా? అర్థం అవట్లేదండి? చెప్పండి అమ్మా, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మన ప్రణాళిక ఉంటుంది, మన ఆలోచన ఉంటుంది, దేవుని యొక్క ఆలోచన కూడా ఉంటుంది. దేవుని ఆలోచనకు మన ఆలోచనకు ఉన్నటువంటి వేరియేషన్ ఏంటంటే, ఈ మనది భూ సంబంధమైన ఆలోచన అయితే దేవునిది ఏంటండి? పర సంబంధమైన ఆలోచన. ఈ భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో దేవుని ఆలోచనకు మన ఆలోచనకు అంత వేరియేషన్, అంత తేడా ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి వారా, ఇది దేవుని సన్నిధిలో దావీదు కనిపెట్టి ఆలోచించిన ఆలోచన కాదు. అలాగే నాతాను దేవుని సన్నిధిలో ప్రార్థించి రాజుతో చెప్పిన మాట కాదు. నాతాను దావీదు యొక్క మాట వినగానే ఏమన్నాడు? మీ హృదయంలో ఏదైతే అనుకున్నారో అది చేసేమన్నాడు. కానీ దేవుడు ఆ రాత్రి నాతానుతో మాట్లాడాడండి, ప్రవక్తతో మాట్లాడాడు. చేయడానికి అతనెవరు, చేయమంటానికి నువ్వెవరు? చేయడానికి అతనెవరు, చేయమంటానికి నువ్వెవరు? నా చిత్తం, నా ఆలోచన ఒకటి ఉంది కదా. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఏ విషయంలో సరే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? కనిపెట్టాలి, ప్రార్థించాలి, దైవ చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు తన చిత్తాన్ని తెలియజేయకుండా ఉండడానికి అతడు జీవము లేనటువంటి వాడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము లేనోడు కాదు. మనం నిత్యము గోజాడుతుంటే, నిత్యము ప్రార్థిస్తూ ఉంటే తన చిత్తాన్ని నిశ్చయముగా మనకి ఏం చేస్తాడని తెలియజేస్తాడు. గమనిస్తున్నారు ప్రియమైనటువంటి వారు? తన చిత్తాన్ని ఖచ్చితంగా దేవుడు మనకు తెలియచేస్తాడు. సౌలుని అందరూ ఆటంకపరిచారు. పౌలు అందరూ మీరు వెళ్ళొద్దండి, మీకోసం అక్కడ మరణం కాసుకుని ఉందని చెప్పాడు. ఎఫెస్సీలో ఉన్నప్పుడు ఎఫెస్సీ సంఘంతో అంటున్నాడు, నన్ను మరలా తిరిగి మీరు చూడరేమో, నన్ను తిరిగి ఎక్కడి నుండి అయితే వచ్చానో అక్కడికి యెరూషలేమునకు వెళ్ళమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అందరూ అంటున్నారు అక్కడ మరణం పొంచి ఉన్నదని. కానీ నా దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు అక్కడికి వెళ్ళమని. నేను దైవ చిత్తానుసారంగా నేను అక్కడికి వెళ్తున్నా. మరలా తిరిగి మీరు నన్ను చూడొచ్చు, చూడకపోవచ్చు. దేవుని చిత్తం ఏదైతే అది జరుగుతుంది. కనుక ప్రియమైనటువంటి వారు, ఏ విషయంలో దేవుని చిత్తం కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. దేవుని చిత్తం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే దైవ చిత్తం కొరకు మనం ప్రార్థన చేసామో దేవుడు దైవ చిత్తాన్ని తెలియజేస్తాడు. దైవ చిత్తానుసారమైన మనస్సును దేవుడు మనకి ఇస్తాడు. ఇక్కడ దావీదు తన ఆలోచన తెలియజేసినప్పుడు నాతాను వెంటనే, అయ్యా మీరు అలాగే చేయండి అన్నాడు. కానీ దేవుడు నాతానుతో రాత్రి మాట్లాడుతున్నాడు. తర్వాత వచ్చిన చదువమ్మ. ఆ రాత్రి యందు నాతానుకు ప్రత్యక్షమై ఏమని ఇలాగ సెలవిచ్చెను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసముకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. గమనించండి ప్రియమైనటువంటి వారు, దేవుని సన్నిధిలో తాటాకుసాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు సెలవిచ్చాడు, ఒక చక్కటి మందిరాన్ని నువ్వు కట్టాలయ్యా. చేతులు రూపాయి లేకుండా ఈ మందిరంకి పని ప్రారంభించావు.
శంకుస్థాపన చేస్తున్నది. అంటే ఈ మూల రాత్రి వేసిన రోజుని వచ్చిన వారికి మరి దైవ ప్రసాదం పెట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో నేను మందిరాన్ని మొదలుపెట్టాను. యెహోవా ఇల్లు కట్టించిన నెలలా దాని కట్టువాని ప్రయాసం ఏంటండి? వ్యర్థమే. ఒక పని ప్రభు యొక్క తోడై ఉండకపోతే మనం ఎంత ప్రయాసపడినా పని పూర్తి చేయలేము. గమనిస్తున్నారు ప్రియమైనటువంటి వారు. దావీదు మందస్సును తీసుకురావాలని చాలా ప్రయత్నం చేశాడు. తీసుకురాగలిగాడండి? ఏమండి? మందసాన్ని తీసుకురాలేదు. మందసాన్ని చూసి భయపడి మందసమును ఓబేదెదోము కళ్ళములో విడిచిపెట్టేసి వచ్చేసాడండి. ఎందుకంటే ఆ మందస్సము అక్కడ మరణాన్ని చూసింది. మరణమును చూసిన దావీదుకి మరణ భయం పట్టుకుని ఇది చాలా భయంకరమని ఆ దేవుని మందస్సు ఓబేదెదోము కళ్ళములో విడిచిపెట్టేసి వచ్చేసాడు. ఇప్పుడు దావీదు ఏమంటాడంటే నేను దేవునికి మందిరాన్ని కడతాను. అయితే దేవుడు అంటున్నాడు మందిరము కట్టడము నీకు చేత కాదయ్యా, నువ్వు కట్టలేవు, నువ్వు చేయలేవు అని అంటున్నాడండి. మరి ఈ మాట మరి మహారాజుతో అంటే మహారాజుకి ఏమవుతుంది చెప్పండి? ఇది ఎవరు చెప్పారు? నాతాను చెప్తున్నాడండి. మందిరం కట్టడానికి చేత కాదని చెప్తున్నాడయ్యా అంటే నువ్వెవరువయ్యా చెప్పడానికి నేను కట్టేస్తానని దావీదు ముందుకు రాలేదండి. కారణం ఏంటంటే దావీదుకి దైవ భయం కలిగినటువంటి వ్యక్తి. ఈనాడు సంఘాల్లో విశ్వాసులు విశ్వసించేటువంటి కుటుంబాల్లో దైవికమైనటువంటి భయం లేదు. నేను ఈ మధ్య సాయంకాలం మేము 10 మంది కూర్చుని మాట్లాడుకున్నప్పుడు భక్తి విషయంలో మాట్లాడుకున్నాం. ఈనాడు హైందవుల్లో కానివ్వండి, ముస్లిమ్స్ లో కానివ్వండి, క్రిస్టియన్స్ లో కానివ్వండి భక్తి విపరీతంగా పెరిగిపోయింది. మన చిన్నతనానికి ఈ రోజుకు చూసుకుంటుంటే ఏదో పండగలప్పుడు తెరవబడే గుళ్ళు నిత్యము కూడా ఏమవుతున్నాయండి? తెరవబడుతున్నాయి. నిత్య దీపారాజనలు జరుగుతూ ఉన్నాయండి. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఏమండి దాని అర్థం ఏంటమ్మా? ఇది వరకు గొప్ప గొప్ప వాళ్ళ ఇంట్లోనే పూజలు జరిగాడు. ఇప్పుడు వాళ్ళ లేదు వీళ్ళ లేదు, ఎవరింట్లో వాళ్ళకే పూజలు జరిగిపోతున్నాయి. భక్తి పెరిగిపోయింది. నేను అప్పుడు వాళ్ళుతాను భక్తి పెరిగిందయ్యా కానీ భయం లేదు. ఇది ఒప్పుకోవాలని అన్నారండి 10 మంది కూడా. మీరు చెప్పింది ఒప్పుకోవాలి మేము. నేను చెప్పేది కాదు, జరిగేది లోపల జరిగేది నేను చెప్తున్నా. ఈనాడు ప్రజలు ఏం లేదు, దైవ భయం లేదండి. దైవ భయం లేదు. దైవ భయం ఉంటే ఎవరు మట్టుకు వారు తమ్మును తాము ఏం చేసుకుంటారు? పరీక్షించుకుంటారు. ఈనాడు ఎవరు మట్టుకు వాళ్ళు తమ్మును తాము పరీక్షించుకోవట్లేదండి. ఇతరుల వైపు చూడటమే సరిపోతుంది. భక్తి విషయంలో దైవికమైన భయం విషయంలో మనల్ని మనం చూసుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం చూసుకున్నామో మనలో ఉన్నటువంటి లోపాలు కనపడతాయి. అద్దంలో పక్కోడు ఫోటో చూసామనుకోండి ఏం కనపడతాయి చెప్పండి? అద్దంలో పక్కోడు ముఖం చూసామంటే ఏం కనపడతాయి? పక్కోడు ముఖంలో ఉన్న లోపాలు కనపడతాయి. మన ముఖం చూసుకుంటే మన ముఖంలో ఉన్నటువంటి లోపాలు కనపడతాయి. అలాగే భక్తి విషయంలో కూడా మనల్ని మనం చూసుకుంటే మనలో ఉన్న లోపాలు ఏమవుతాయి? మనకు కనబడతాయి. కానీ ఈ రోజు ఎవరికారు స్వపరీక్ష చేసుకోవట్లేదు. 2000 సంవత్సరాలకు పూర్వం అపోస్తలుల కాలంలో పరిశుద్ధాత్మ తండ్రి ఏమన్నాడు తెలుసా? నిన్ను నీవు పరీక్షించుకోమన్నాడు. ఏమన్నాడు? నిన్ను నీవు పరీక్షించుకోమన్నాడు. నిన్ను నీవు పరీక్షించుకొని అవిధేయుడువ కాక విధేయుడుగా ఉండమన్నాడు. తన్ను తాను పరీక్షించుకుని వాడు ఏమవుతాడు తెలుసండి? తన్ను తాను సరి చేసుకుంటాడు. తన్ను తాను సరి చేసుకునే వాడు ఏమవుతాడు? తీర్పులోనికి రాక మరణములో నుండి ఎక్కడికి వెళ్ళిపోతాడండి? జీవంలోకి వెళ్ళిపోతాడండి. అర్థమవుతుందా? అర్థం అవట్లేదండి. కానీ మనల్ని మనం పరీక్షించుకోవట్లేదు. మనం ఏం చేస్తున్నాం అంటే మనల్ని మనం హెచ్చించుకుంటున్నాం. అందుకే మనం ఏమవుతున్నాం? తగ్గింపబడతాం. అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో సేనట్టే. దేవుని సన్నిధులు అన్ని ఉన్నా మన కుటుంబంలో దరిద్రమే. దేవుని సన్నిధి ఇది ఉన్నది ఇది లేదంటానికి లేదు, అన్ని ఉన్నాయి. లోకంలో మనకి ఎక్కడ దొరకని కూడా ఎక్కడ దొరికితే తెలుసండి? ఎక్కడ దొరకని ఇక్కడ దొరుకుతాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా వీటిని మనం సంపాదించుకోలేకపోతున్న కారణం ఏంటో తెలుసండి? శనిగాడు మన నెత్తి మీద ఉన్నాడు. ఆడేవాడు సాతానుగాడు.
అవి మనం స్వతంత్రించుకోకుండా వాడు దేవునికి మనకు అడ్డుగా నిలుస్తున్నాడు, మనల్ని ఆటంకపరుస్తున్నాడు, మనల్ని అభ్యంతరపరుస్తున్నాడు. దైవ సన్నిధిలో దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు దేవునికి మనకు ఏదైతే అభ్యంతరంగా ఉందో, ఏదైతే ఆటంకం ఉందో దాన్ని మనం ఏం చేసుకోవాలని తీసేసుకోవాలి. ఎప్పుడు తీసుకోగలుగుతాం? వింటున్న వాక్యం నా కోసమే, ఇది నా కోసమే, ఇది దేవుడు నాతోటే మాట్లాడాడు. వాక్యాన్ని ఎప్పుడైతే నీలోకి నువ్వు స్వీకరిస్తున్నావో అప్పుడు వాక్యము నిన్ను స్వపరీక్ష చేసుకున్నట్టు చేస్తుంది. ఒక వ్యక్తి స్వపరీక్ష చేసుకున్నాడు, అప్పుడు అతను చేసే లోపల అతనికి ఏమవుతే, దావీదు పొద్దుట ప్రార్థన చేస్తున్నాడు, తర్వాత ఒక 2 గంటలు మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు, మరలా 2 గంటలు మరలా ప్రార్థన, మళ్ళీ 2 గంటలు, అలాగా రోజుకి 7 సార్లు ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి ఏం కనపడతలేదని తెలుసండి? ప్రార్థన చేసిన అతను గొప్పోడే అన్నట్టుగానే కనపడుతుందండి. ఎందుకంటే అతను ప్రార్థనలు ఏమన్నా తెలుసండి? నా అంతనుడు ఎవడైనా ఉన్నాడో, నేను గొప్పోడిని అనే ప్రార్థన చేస్తాను. నేను గొలియాతుని చంపేశాను, నేను ఫిలిష్తీయులను చంపేశాను, నేను కాబట్టి సువిశాలమైనటువంటి రాజ్యాన్ని నేను పరిపాలిస్తున్నాను అని ప్రార్థన చేస్తుంటే ఏం కనపడలేదండి? లోపాలు కనపడలేదండి. అయితే నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడు, నువ్వు రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తున్నావు కదయ్యా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడా అని అడిగాడు. మాట్లాడట్లేదు అన్నాడు. మాట్లాడి ఎంతకాలం అయిందని అడిగాడట. చాలా కాలం అయిపోయింది దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నీతో మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ పాపము నీకు నీ దేవునికి అడ్డుగా నిలిచింది అని చెప్పినప్పుడు దావీదేమన్నాడు తెలుసండి? నేను నీకు దొరికిపోయినట్టయ్యా అన్నాడు. రోజు పాపాన్ని కప్పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఏం కప్పెట్టుకున్నాడు? పాపం అంటే ఏంటి? మరణాన్ని అతనిలో కప్పెట్టుకుని, మరణాన్ని అతనిలో దాచుకుని అతను ప్రార్థన చేస్తున్నాడు. మరణము నీలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవునికి కనపడదు. నీ ప్రార్థన దేవునికి కనపడాలంటే నీ మరణం ఏమవ్వాలి? జీవముగా మార్చబడాలి. నీ మరణం జీవముగా ఎప్పుడు మార్చబడుతుందంటే వాక్యము నీలోకి వెళ్ళినప్పుడు, దేవుని స్వరము నీలోకి వెళ్ళినప్పుడు, దేవుడు నీలోకి వెళ్ళినప్పుడు నీలో ఉన్న మరణం ఏమవుతుంది? జీవముగా మార్చబడుతుంది. యేసు ప్రభు యాయూరు ఇంటిలోకి వెళ్ళినప్పుడు యాయూరు ఇంట్లో మరణం ఏమైపోయిందండి? జీవంగా మార్చబడిపోయింది. యేసు ప్రభు బేతనీలోకి వెళ్ళినప్పుడు ఆ సమాధి తోటలో ఉన్నటువంటి ఆ మరణం ఏమైపోయింది తెలుసండి? జీవముగా మార్చబడిపోయింది. నాయనని ఊరిలో మరణము జీవము తారసపడినప్పుడు యేసు ఎదుట మరణం ఏమైపోయింది? జీవముగా మార్చబడిపోయింది. కనుక యేసు క్రీస్తు నీలోకి వెళ్ళినప్పుడు మరణం జీవముగా మార్చబడిపోతుంది. ఎప్పుడైతే నీలో మరణం ఉన్నదో నువ్వు ఆయనను చూడలేవు, ఆయన స్వరాన్ని నువ్వు వినలేవు, ఆయనతో నువ్వు మాట్లాడలేవు. ఈసారి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నాతాను దావీదుతో మాట్లాడిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసండి? పాపినయ్యా, నేను పాపం చేశాను, నాలో పాపం ఉన్నదయ్యా, నా పాపాన్ని నువ్వు కడగాలయ్యా, నా పాపాన్ని నువ్వు తీసివేయాలని ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే పాపిని అని ప్రార్థన చేస్తున్నాడు, అతనిలో ఉన్న పాపమంతా అతని ఎదురుకు వచ్చేసింది. సినిమా తెర మీద బొమ్మలు ఎలాగైతే కనబడతాయో దావీదు చేసిన పాపాలన్నీ కూడా కనబడిపోతున్నాయి. అయ్యి బాబా, నేను ఎంత పాపం చేశానా అని దావీదు అన్నాడు. నీ వాక్యంతో నన్ను కడిగయ్యా, నీ వాక్యంతో నన్ను కడిగయ్యా అన్నాడు. ఎప్పుడైతే కడుగని ప్రార్థించాడు, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పాపినని ప్రార్థన చేశాడు, దేవుడు దావీదుని కడగటం ప్రారంభించాడండి. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడండి? గొర్రెల దొడ్లో నుండి తీసుకొచ్చాడు. దీని పై వచ్చిన అదేనండి 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసింది ఏమనగా, సైన్యములకు అధిపతిగా యెహోవా ఈ ప్రకారముగా సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొని తీసుకొచ్చి ఇశ్రాయేలులకు రాజుగా చేశాడు. కనుక మరి నీకు తోడై ఉన్నటువంటి ఆ కృపగల దేవుని దగ్గర నువ్వేం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. యోగ్యత లేని కార్యం చేయడానికి వీలు లేదని మరి ఇక్కడ నాతాను తెలియజేశాడు. ఇదే విషయము సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 9వ వాక్యంలో కూడా ఉందని, నువ్వు పోయిన చోటెల్లా నీవు పోవు చోట్ల 2వ సమూయేలు
7వ అధ్యాయం 9వ వాక్యం. ఏటమ్మా? నీవు పోవు చోటు నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేస్తున్నాను. ఎంత కృప అండి! ఇంత పేరు ప్రతిష్టలు దావీదుకు వచ్చినాయంటే అది ఎవరి మూలంగా వచ్చినాయి? దేవుని మూలంగా వచ్చింది. ఒకసారి అటండి దావీదు అటండి యుద్ధానికి వెళ్ళాడట. యుద్ధానికి వెళ్ళినప్పుడు అంటే సిరియనులకు దావీదు దొరికిపోయాడట. ఎవరికి? సిరియనులకి. ఎంతమంది ఉన్నారని తెలిసి సిరియనులు మరి 18,000 మంది ఉన్నారట. ఎంతమంది? 18,000 మంది. అంటే 18,000 మంది ఉన్నారండి. 18,000 మంది సిరియనులకు ఎవరు దొరికారండి? దావీదు దొరికారు. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు తెలుసండి? 18,000 మంది నాకు దొరికాడు అంటున్నాడు. అర్థమైందా? 18,000 మందికి ఒక్కడు దొరికితే 18,000 మంది మాకు నువ్వు దొరికిపోయావు అంటాడా? లేకపోతే ఒక్కడు 18,000 మంది నాకు దొరికారు అంటారా? దావీదు అంటున్నాడటండి. ఎందుకు దావీదు ఎలాగ అన్నాడు తెలుసండి? సర్వశక్తుడైన దేవుడు నాకు తోడై ఉన్నాడు. చూడండి బైబిల్ గ్రంథములు సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయం 13వ వాక్యం. దావీదు ఉప్పులోయలు సిరియనులకు 18,000 మందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయను. దేవునికి స్తోత్రం. గొప్ప వారికి దావీదు గొప్ప బలాఢ్యుడు కాదండి. బలం ఉన్నవాడైతే తండ్రి ఏం చేద్దురండి? తండ్రి ఏం చేద్దురు? ఒక గురువు దగ్గర కత్తి సాము, కర్ర సాము ఇది నేర్పిద్దురండి. కానీ దావీదుకి అవి నేర్పించుకోకుండా ఒక కర్ర ఇచ్చి, ఇంకోటి ఏమి ఇచ్చాడండి? ఒక ఒరిసాలు ఇచ్చి, కొన్ని గులకరాళ్ళు ఇచ్చి, ఒక ముంతలో అన్నం పెట్టి మందం వేపుకురారా అన్నాడు. ఏదైనా వచ్చిందనుకోండి, నువ్వు కొట్టగలిగిన దాన్ని కర్రతో కొట్టు, ఒకవేళ నీకు లొంగకపోతే ఒరిసాలో రాయి పెట్టి కొట్టు, దాన్ని పైనుంచి వచ్చే అట్లా రాళ్లతో కొట్టు, కింద నుంచి వచ్చే అట్లా కర్రతో కొట్టు అని చెప్పాడు. అయితే దావీదుకి యుద్ధ నైపుణ్యం తెలియదు, కత్తి సాము తెలియదు, కర్ర సాము తెలియదు. కానీ 18,000 మందిని ఏం చేశాడండి? ఏమండి? గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తుంటే సౌలు అంటున్నాడు, ఈ కవచం పెట్టుకోవయ్యా, ఈ కత్తి పట్టుకోవయ్యా, ఈ డాల్ పట్టుకోవయ్యా అంటే దావీదు అంటున్నాడు, ఇవేమి నాకు అలవాట్లేదండి, ఇవేమి నాకు అలవాట్లేదన్నాడు. అలవాట్లేదని తన యొక్క జేబులోంచి తీసాడండి ఒరిసేల. తీసి అక్కడ ఉన్న రాళ్ళలో కొన్ని రాళ్ళను తీసుకుని ఏం చేశాడు? ఎర్రని తిప్పి కొట్టాడండి. ఎవరిని? గొలియాతు. గొలియాతు ఆజానుభావుడు, రాయికి పడిపోతాడు. ఇటండి రాయికి పడిపోతాడు అతను. పడ్డండి. కానీ ఎందుకు పడిపోయాడు? దేవుడు దావీదుకి తోడై ఉన్నాడు. దావీదు విస్తున్నటువంటి ఆ రాయి మీద దేవుని యొక్క బలమైనటువంటి హస్తం ఉంది. ఎప్పుడైతే హస్తం ఉందో ఆ హస్తం ఎదుట గొలియాతు ఏమయ్యాడండి? నిలబడలేకపోయాడండి. దాగోను దేవత దేవుని మందస్సు దగ్గర ఏమవలేదండి? నిలబడలేకపోయింది. ఆయన ఎదుట ఎవరు నిలబడలేరండి. ఇక్కడ దావీదు విషయంలో మనం చూస్తున్నట్లయితే ఎంత పేరు ప్రతిష్ట దావీదుకి దేవుడు అనుగ్రహించేది. ఇవన్నీ నేను ఇచ్చినవే కదా, నాకేదైనా అవసరం అయితే అది నేను చేసుకోలేనా? నేను కట్టించుకోలేనా? నీకు ఇల్లు ఇచ్చాను, వాకిలు ఇచ్చాను, ఇవన్నీ ఇచ్చాను. నా మందిరాన్ని నేను కట్టుకోలేనా? నా మందిరాన్ని నేను ఏర్పాటు చేసుకోలేనా? నేను ఎక్కడ ఉండాలో నువ్వు నాకు చెప్పాలా? నీవు నా మందిరం కట్టడం నీకు చేత కాదు అని చెప్పేసి దావీదు దేవుని మాటను స్వీకరించాడు. ఇక మరలా మందిరం కట్టాలనే ఆలోచన దావీదుకి రాలేదు. ఎందుకంటే దేవుని యొక్క చిత్తానికి దావీదు ఏమయ్యాడని బద్ధుడయ్యాడు. ప్రియ దైవ జనాంగం, నీకు ఎంత బలం ఉండొచ్చు, ఎంత బలం ఉండొచ్చు, ఎంత తెలివితేటలు ఉండొచ్చు, దైవ చిత్తానికి నువ్వేమవ్వాలి? లోబడాలి. దైవ చిత్తానుసారంగా నువ్వు నడుచుకోవాలి. దైవ చిత్తానుసార మనసును కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు అదే అడగాలి, నాయన నీ చిత్తానుసారంగా నేను నడుచుకోవడానికి, నీ చిత్తానుసారంగా నేను జీవించడానికి నాకు నేర్పు ప్రభువా
ఆయన అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు, నా యొద్దకు వచ్చి నా కాడెత్తుకుని మీరు ఏం చేయమన్నాడని నేర్చుకోమన్నాడు. మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, లోకంలో ఎలా ఉంటే పరలోకాలతో మనం ఆయన దగ్గర నేర్చుకోవాలి. మన ఆలోచన, మన ఉద్దేశ ప్రకారం మనం బ్రతికితే మనం ఎక్కడికి వెళ్తాం తెలుసండి? మనుషుని యొక్క ఆలోచన మనిషిని నరకానికి తీసుకెళ్తాడు. దైవికమైన ఆలోచన ఒక మనిషిని పరలోకం తీసుకెళ్తాడు. అర్థమవుతుందమ్మా? ఇంకా నువ్వు మనిషిలాగా ఆలోచిస్తే నువ్వు ఎక్కడ పోతావు? నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు ఎలాగ ఆలోచించాలి? దైవ చిత్తానుసారమైన ఆలోచన కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉన్నా నువ్వు పరలోకానికి వెళ్తావు. ఇప్పుడు దావీదు దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటో తెలుసండి? దేవుని రాజ్యాన్ని దావీదు స్వతంత్రించడానికి గల కారణం ఏంటండి? దైవ చిత్తానికి దావీదు ఏమయ్యాడండి? లోబడ్డాడు. దైవ చిత్తానుసారం మనస్సును కలిగి ఉన్నాడు. దేవునికి విరోధమైన కార్యం చేయడానికి తన హృదయాన్ని మట్టుకి త్వరపడలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, దావీదు నా హృదయానుసారి. ఏమన్నాడండి? నా హృదయానుసారి. నేను ఎలా ఉండాలని కోరుకున్నాడు, 100% దావీదు అలాగ ఉన్నాడు. కనుక ప్రియ దైవ జనాంగమా, దావీదుని చూసి మనం నేర్చుకోవాలి. భక్తిని నేర్చుకోవాలి, విశ్వాసం నేర్చుకోవాలి, పశ్చాత్తాపం నేర్చుకోవాలి, దేవుని ఎదగటం నేర్చుకోవాలి, దేవుని దర్శించడం నేర్చుకోవాలి, దేవుని సంపాదించుకోవడం నేర్చుకోవాలి, దేవుని వెంబడించడం నేర్చుకోవాలి, దేవుని యొక్క కాపరత్వంలో ఉండటం మనం నేర్చుకోవాలి. ఇవన్నీ దావీదుకున్న లక్షణాలు. అతను అంటున్నాడు, యెహోవా నా కాపరి, నేను ఎక్కడున్నాను? ఆయన కాపరత్వంలో ఉన్నాను, ఆయన మేపే గొర్రెని నేను. అందుకే నా జీవితంలో శాంతికరమైనటువంటి జలాలు ఉన్నాయి, పచ్చిక గల చోట్లున్నాయి, లోయలున్నాయి. నా జీవితంలో ఎడారులు వంటివి కూడా ఆశీర్వాదంగా మార్చబడడానికి గల కారణం ఏంటంటే ఆయన నా కాపరి. కనుక ప్రియ దైవ జనాంగం, ఆయన కాపురత్వంలో మనం అందరము సురక్షితంగా ఉండగలుగుతాం. కనుక మనం అందరము దైవ భయం కలిగి దేవుని చిత్తానికి బద్దులై మనం జీవించినట్లయితే ఒక్కనాటికి మనం అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకం వెళ్ళిపోతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వినుచున్న మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించి ప్రభు వైపు చూడండి. విత్తబడిన వాక్యము మనలో ఫలించినట్లుగా మనం దేవుని సన్నిధిలో కనిపెడదాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల దేవ, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. అవును నాయన, దావీదుకి నువ్వు తోడై ఉన్నావు ప్రభా. దావీదు వెళ్ళు ప్రతి స్థలములు దావీదుకి తోడై ఉన్నట్లుగా మీరు మాకు కూడా తోడై ఉండి మమ్మల్ని నడిపించండి ఆయన. దావీదుతో ఈ రీతిగా అంటున్నావు, నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలబడుకోకుండా వారిని నిర్మూలన చేశావు. లోకములో గనులకు కలిగినటువంటి పేరు, గనులకు కలిగినటువంటి ఘనతను నేను నీకు ఇచ్చాను. అవును నా తండ్రి, నీ బలమైన హస్తములకి ఉందని మేము దేన మనస్సు కలిగి ఉండి నీ చిత్తానుసారంగా నడుచుకునే భాగ్యం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి విత్తబడిన ప్రతి మాట, ప్రతి వాక్యం నాలో మాలో మీరు ఫలింపజేసి నిరాకరకు మమ్మల్ని సిద్ధపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. చిన్న బిడ్డలు యవనస్తులు దీవించండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్ రోగులు స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి, శోధనలు వారికి విడుదల మీరు కలిగించండి, సమాధానం మీరు దయచేయండి. మా యొక్క సంఘాన్ని, సంఘ కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. అలాగే నేను టీవీ ద్వారా ఎందరైతే ఈ యొక్క వాక్యమును వింటున్నారు వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి నేను వారి వారి కుటుంబాల్లో నీ ఘనమైనటువంటి కార్యాలు మీరు జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను. నేను మరి రాత్రి ప్రతి ఒక్కరికి చక్కటి సుఖతను దయచేసి రేపు ఎవరి పనికి వారు వెళ్ళడానికి మీరు సహాయం చేయండి. అలాగే రేపటి దినం జరగబోతున్న మరి తేజ బలవి యొక్క వివాహ విషయం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆయన మేము ప్రార్థించిన ప్రకారం ఈ రోజునైనా మధ్యాహ్నం వాతావరణం ఎంత అనుకూలంగా ఉన్న చక్కటి వాతావరణం ఇచ్చు. అలాగే ఈ రాత్రి కూడా చక్కటి వాతావరణం ఇవ్వండి. రేపు పగలు కూడా చక్కటి వాతావరణం ఇచ్చి కార్యక్రమం ఎంతో ఆశీర్వాదకరంగా జరగడానికి, దీవెనకరంగా జరగడానికి మీరు కృప దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.